తప్పులు అరిగి అరిగి అలసినారు వెరిగి వెరిగి దేవుడా ఓ దేవుడా చెప్పవయ్యా పుడికి చూపవయ్యా దారి దేవుడా 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 సూర్యరశ్మి టచ్ అవుతుంటే డి విటమిన్ రైజ్ అవుతుంటే సర్చింగ్ సర్చింగ్ లెట్స్ వెట్ స్కానింగ్ స్కానింగ్ క్యాలరీలు డౌన్ అవుతున్నా ఎనర్జీ అంతా లాస్ అవుతున్నా ఎవరి కోసం అంటే రిజల్ట్ మాత్రం వెయిటింగ్ దేవుడా ఓ దేవుడా దేవుడా వాడు ఏమో ప్రేమ జోడి వీడికేమో కొత్త స్టోరీ ప్రస్తులోనే కనబడలేదు పాస్తులోనే బద్దలేడు ఆల్ సోర్సెస్ కంప్లీట్ అయిన మిడ్ నైట్ ముంచేస్తున్నా ఎవరేమో మిస్సింగ్ స్వీటీ హార్ట్ బర్నింగ్ ఎవరేమో మిస్సింగ్ స్వీటీ హార్ట్ బర్నింగ్ దేవుడా నా దేవుడా దేవుడా నా ప్రోగ్రామ్ లో నువ్వెవరో యాంకరింగ్ చేయడానికి? మీరెవరు ఇంతకీ? ట్రైలర్ చూస్తేనే నాకు ఇక్కడ. మీరు వెళ్తారా ప్లీజ్? యాంకరింగ్ నువ్వు చేస్తావా? దెయ్యాలు యాంకరింగ్ చేస్తే భయపడే రోజులు పోయినాయి. ఇప్పుడు దెయ్యాలు సినిమాలంటే కావడి 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 అంటే ఏ మాట కామాట ఎంత కామెడీ అయినా మీరు ఇలా డైరెక్ట్ గా వస్తే తట్టుకోలేమమ్మా. ఏమ్మా ఎందుకు తట్టుకోరే? మా దయ్యాల సినిమాల మీద హిట్లు కొట్టి కోట్లు కోట్లు కొల్లగోసుకుంటున్నారు కానీ అందరూ ఎప్పుడన్నా మా దయ్యాన్ని ఏ ఫంక్షన్ కైనా ఇన్వైట్ చేశారంటే ఇన్విటేషన్ కార్డ్ అన్నా ఇచ్చారే మాకు. అడ్రస్ తెలియలేదు, అందుకే పిలవలేదు. ఈసారి నుంచి మీ సినిమా చేస్తే మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పిలుస్తారా? మమ్మల్ని ఎంత మోసం చేశారు. డాన్సులు వేసుకునే లారెన్స్ మా స్టోరీ తీసుకొని సినిమాలు తీసి కోట్లు కోట్లు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తున్నాడు. మొన్నటి దాకా చిన్న సినిమాలు తీసే మారుతి గారు సైతం మా దయ్యాల సినిమాలు తీసి ఒక్కసారిగా మెగా డైరెక్టర్ అయిపోయాడు. నిన్నటికి నిన్న పిల్లెమర్రి తాత అని ఓంకారు రాజుగారు కదని ఒక దెయ్యం సినిమా తీసి ఏకంగా హిట్ కొట్టి చెట్టుకి కూర్చున్నాడు. మా దెయ్యాలంటే నీకు అంత తెలుసా? భక్తి ప్రేమ ప్రేమ భక్తి అన్ని అన్ని ఎప్పటి నుంచి చంద్రముఖి, కాంచన, గంగా, త్రిపుర, మయూరి అని ఆ సినిమాని ఈ సినిమాని ఎప్పుడైనా ఇక నుంచి దెయ్యాల సినిమాలు తీస్తే మా దెయ్యాలకు వాటా ఇవ్వాల్సిందే. ఇస్తారుగా వాటా? అంటే ఆస్తులు ఏమైనా కావాలా? ఆస్తులు కాదు, కలెక్షన్స్ లో భాగం కావాలి. వైట్ చీర కొనిస్తాము, జుట్టు ఇంకా పెరగడానికి హెయిర్ ఆయిల్ కొనిస్తాము. అంతకు మించిన వాటా మీకేం కావాలి? ఎక్కడున్నాడు ఈ దెయ్యం సినిమా తీసే డైరెక్టర్? ఎక్కడున్నాడు? మాకు వాటా ఇస్తాడా లేదా? వాస్తవ్ గారు రండి రండి. మీరు మా దెయ్యాల సినిమాలు తీసే రైట్స్ మా గురువు గారు ఒక్కడికి, మా గాడ్ ఫాదర్ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రమే ఇచ్చాం మేము. మీరందరూ ఎవరంటే మా దెయ్యాల సినిమాలు తీసి మాకు కలెక్షన్ లో కొంచెం కూడా బాగా ఇవ్వరు కదా. మీ సినిమా బాగుంది, భయం లేదు దయాన్ని చూస్తే. మా కోస్టులన్నీ చెప్పుకుంటున్నాయి. మాకు కూడా ట్రైలర్ వేస్తారా? ఎక్కడ వేయమంటారు?
ఎక్కడ వేస్తారా? అంటారా? IMAX లో ఇవ్వమంటారా? ఓ మై గాడ్, ప్రసాద్ ల్యాబ్లో ఐమాక్స్ వేసుకోవడానికి మీరు నా మనుషులుగా మాకు పంజాగుట్ట శ్మశానంలో రాత్రి 12 గంటలకి ట్రైలర్ వేస్తే ఓ మై గాడ్ అని ఆనందపడతాం. తప్పనిసరిగా వేస్తాను. వేస్తారుగా? వేస్తాను. వేస్తారుగా? వేస్తాను. వేస్తారుగా? వేస్తాను. మీరే చెప్పండి, మా తెయ్య సినిమాలు తీసి ఇట్లు కొట్టి మాకు ఆట ఇవ్వకపోతే పాపం వస్తుందా రాదా? ఇట్టు కొట్టాడు అంటారు, మా తెయ్యాల సినిమా తీసి ఇట్టు కొట్టి మాకే ఆట ఇవ్వరా? మాట్లాడుతుంటే ఎలా చూస్తుందో చూడు, దున్నపోతులాగా. యాంకరింగ్ చేస్తావా? నాకు ముఖ్యమైన పని ఉంది, అది అవ్వగానే నేను వెళ్ళిపోతా. ఇలాగ పొగ్గు పెట్టుకున్నాడు, పొట్టు పచ్చుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, కాపు పెట్టుకున్నాడు, ఎవరికైనా చెప్పాలి అనుకో. ఒక్కసారికి వదిలేసేయండి పాపం. ఏంటి హీరో గారు, దెయ్యాలు కూడా వదిలిపెట్టరా మీరు? నడుం చూస్తున్నారు. మీ ట్రైలర్ చాలా బాగుందంట, ఒకసారి వేస్తారా? చూసి వెళ్తాం. సరే, అక్కడ వేస్తుంది. మీకు 12 గంటలకు కావాలన్నారు కదా, మిడ్ నైట్, అక్కడ వేస్తా. ఓకే, వేస్తారా? ట్రైలర్ చాలా ఆసమ్గా ఉంది. శ్రీవాస్తవ్ గారు ఆడియో లాంచ్ సూపర్గా చేశారు. ఇంతవరకు ఎక్కడ ఇటువంటి ఆడియో లాంచ్ కాలేదు దెయ్యాలది. చాలా బాగుంది. ది కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్. రియల్లీ కంగ్రాచులేషన్స్. అంటే ఒక ఆడియో లాంచ్కే ఇంత ఒక టెక్నిక్స్ తోటి మీరు ఆడియో లాంచ్ చేశారంటే డెఫినెట్గా సినిమాలో చాలా విషయం ఉండి ఉండొచ్చు. సో డెఫినెట్గా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అందులో ఇప్పుడు యూజువల్గా ఈ ప్రేతాత్మలు దెయ్యాల పిక్చర్లు చాలా బాగుపోతున్నాయి, ఆ దెయ్యం చెప్పినట్లే. సో పాపం వాళ్ళకు కూడా ఒక షేర్ ఇస్తే బాగుంటుందండి. దట్స్ ఆల్. సో ట్రైలర్ ఈజ్ రియల్లీ ఆసమ్. సాంగ్స్ చాలా బాగుంది. తనీష్ గారు చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ డెఫినెట్గా ఈ చిత్రం చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. అండ్ డెఫినెట్లీ ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఓ మై గాడ్, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి శ్రీవాస్తవ్ నాకు ఈ కథ చెప్పాడు. అప్పటి నుంచి చెప్తూ ఉంటాడు షూటింగ్ ఎలా జరుగుతుందని. ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఇందాక దెయ్యం చెప్పినట్టు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. హర్రర్ సినిమా ఇంత రేంజ్లో ఒక చిన్న బడ్జెట్లో ఆయన తీశాడంటే కొత్త డైరెక్టర్ అయ్యండి, నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. శ్రీవాస్తవ్ ఇట్రా చాలా బాగా తీశాడు. శోభారాణి గారు, మీరు డబ్బింగ్ సినిమాలు కొంటుంటారు కదా, తప్పకుండా ఈ సినిమా చూడండి. నేను చూసా సినిమా. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మట్టుకు అసలు మనకు ఎలా ఉంది, మీరు సినిమా చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా మాట్లాడతాను మీతో. మనం ఎంకరేజ్ చేయడమే కాదు, రూపాయి సంపాదించే సినిమా వచ్చింది మీకు, తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు చాలా సినిమాలు చేశారు కదా డబ్బింగ్, చూడండి. డెఫినెట్గా బాగుంటుంది. డిస్ట్రిబ్యూటర్ కూడా ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఈ సినిమా ఏంటంటే చిన్న సినిమాలో చూసి కొనుక్కోండి. డెఫినెట్గా షో చేస్తాడు ఇతను. నేను చూశాను, సినిమా చూసి అమ్మొచ్చు. నేను గతంలో చాలా సినిమాలు చూపించాను. తనీష్ గారితో సినిమా చేసే కోడిపుంజు, అది కూడా నేను చూపించాను. ఆ సినిమా అంటే అంత మీకు తెలిసిన పోతూ ఆ సినిమాకి టిక్కెట్లు దొరకని పరిస్థితులు సీడెడ్ రాయలసీమ ఏరియాల్లో ఆ రోజు. అంత గొప్పగా నేను రిలీజ్ చేశాను. నాకు లాభం తెచ్చిపెట్టిన సినిమా తనీష్ గారితో. చాలా హ్యాపీ. సో నాకు అంత ఎమోషన్ కనపడింది తన యాక్షన్లో కానివ్వండి, ఇందాక చూసిన ట్రైలర్లో కానివ్వండి. డెఫినెట్గా అందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి డెఫినెట్గా లాభం తెచ్చిపెట్టే సినిమా. అందరూ చిన్న సినిమాని ఎంకరేజ్ చేసి డెఫినెట్గా ప్రయత్నించండి. డెఫినెట్గా సక్సెస్ఫుల్ కొడతారు. మరి మన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, శ్రీవాస్తవ్ తను
మొత్తం సినిమా అంతా తన భుజంగా వేసుకుని ప్రొడ్యూసర్ కానివ్వండి, తను మరి కో ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా తన ప్రయత్నం మంచి సక్సెస్ కావాలని, అలాగే మా కోడిపుంజి హీరోకి మంచి బ్రేక్ సినిమా కావాలని. ఇది ఈ తరంలో నిజంగా ఇలాంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా, హర్రర్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్. అదే కోవలో ఈ సినిమా. అలాగే ఒక స్వామీజీ క్యారెక్టర్ ఆ సార్ చాలా చాలా బాగా చేశాడు. స్క్రీన్ మీద అసలు ఇప్పుడు కనపడేదానికంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. మనం ఆ గతంలో అమరీష్ పురిని చూసాం కదా, అట్లా ఆ షేడ్స్ కనిపించింది నాకు. నేను ఎవరిని పొగిడినా నాకు పెద్ద గొప్ప విషయం కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. తనీష్కి మంచి సక్సెస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే ఈ అమ్మాయి కూడా సక్సెస్ మూడ్లోనే వెళ్తుంది. మంచి డైరెక్టర్ ఈ అమ్మాయిని చూసి ఈ సినిమా చేస్తుంటే మళ్ళీ మన ప్రేమ కథా చిత్రం డైరెక్టర్ కూడా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక మంచి డైరెక్టర్స్ అట్లా వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళ విషయం ఉంది. డెఫినెట్ గా సక్సెస్ మూడ్లో ఉన్నారని నమ్ముతున్నారు అందరూ. అదే మూడ్లో నేను నమ్ముతున్నాను. మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తూ ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయి, మేము చూసాం. దెయ్యమా?